చూడొచ్చు ఈడీ ఏంది డబుల్ గేమ్ అంటూ ఒక అంశం కనిపిస్తూ ఉంది. సిద్ధరామయ్యపై దూకుడెలా, పొంగులేటి దాడులు దాచుడెలా అంటూ కూడా ఈడీ దూకుడు, ఈడీ దాచుడు అంటూ కూడా 2 అంశాలు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మూడా స్కామ్‌లో మూడా స్కామ్ కేసులో విచారణ వేగవంతం. ఇప్పటికే సిద్ధరామయ్యపై కేసు నమోదు. ఆయనకు చెందిన 300 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ కూడా ఒక అంశము. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 3 ఎకరాల 16 గుంటల భూమిని అక్రమంగా తన భార్య పేరు మీదకి బదలాయించారని ఈడీ కేసు. లోకయుక్త నమోదు చేసిన కేసుపై కోర్టు స్టే కోరుతూ హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య కోర్టు నిరాకరణంటూ కోర్టు ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ. ఇక్కడ ఈడీ ఎంత దూకుడు పెంచుతూ ఉందో, ఎంత అక్కడ హైకోర్టులో ఉండగానే ఇక్కడ దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ అని చెప్తాను. ఇక్కడ చూడొచ్చు ఈడీ దాచుడనే ఇంకో అంశం చూస్తాను. ఈడీ హిస్టరీలోనే మిరాకిల్ కేసుగా మంత్రి పొంగులేటిపై సోదాలు. అసలు కేసు నమోదైనట్టా కానట్టా ఓట్లు కౌంటింగ్ మిషన్లు తెప్పించి మరీ 2 రోజుల పాటు సోదాలు చేసిన అధికారులు. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన ఈడీ సోదాల తర్వాత హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో అదానిని కలిసిన పొంగులేటి. ఆ భేటీ తర్వాత గప్చుప్ అయిపోయిన ఈడీ. మంత్రి పొంగులేటిని కాపాడుతున్నది ఎవరు? అదానితో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? చర్చనీయాంశంగా మారిన ఈడీ వ్యవహార శైలి అంటూ కూడా ఇక్కడేమో దూకుడు పెంచిన ఈడీ, ఇక్కడేమో మరి ఈడీ దాచుడు అంటూ కూడా 2 అంశాలు చూస్తూ ఉన్నాం. రెండు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే. అక్కడ కర్ణాటకకు సంబంధించి, ఇక్కడ తెలంగాణకు సంబంధించి, ఇక్కడ ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన సోదాలు మనం చూసినాం, ఈడీ సోదాలు. మరి ఆ సోదాలు చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎంత అవినీతి ఉందా లేదా, ఎందుకు సోదాలు చేసారు ఏంటనే అంశం ఒక్కటంటే బయటికి రాని పరిస్థితి. అందుకే కేసు అయినట్టా కానట్టా ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఆ తర్వాత ఇక్కడ ప్రైవేటు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ దీని వెనుకున్నది ఎవరు అంటూ కూడా, అంటే మంత్రి పొంగులేటిని కాపాడుతున్నది ఎవరు? సోదాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? చేస్తే ఏం బయట పెట్టుతున్నారు అంటే ఏ ఒక్క అంశం కూడా బయటికి రాని పరిస్థితి. ఇక్కడ స్కామ్కి సంబంధించి పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నారు. దీంట్లో ఈడీ దూకుడు ఏంటి, ఇక్కడ ఒక న్యాయము, ఇక్కడ ఇంకో న్యాయం అన్నట్టు కూడా క్లియర్ కట్గా 2 కేసుల్లో ఈడీ వేరు విచారణలు అనేది క్లియర్ కట్గా ఇక్కడ వీరి వెనుక ఏదో ఉంది అంటూ కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సిద్ధరామయ్యపై దూకుడెలా, పొంగులేటిపై దాచుడెలా అంటూ కూడా క్లియర్ కట్గా ఈడీకి సంబంధించినటువంటి 2 మాటలు 2 తీర్ల పనులు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి పొంగులేటికి సంబంధించినటువంటి ఇక్కడ సోదాలు చేసినప్పుడు ఏ ఒక్క అంశం కూడా బయటికి రానియకుండా దాస్తున్నది ఎవరు, దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఈడీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అంటే కేంద్ర స్థాయి లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి సంస్థ ఇవాళ ఎందుకు ఒకరికి ఒక విధంగా ఇంకోరికి ఇంకో విధంగా పని చేస్తూ ఉందంటూ కూడా చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి చూస్తాను. దానికి నిదర్శనం ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ సిద్ధరామయ్యకి సంబంధించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో వేరుగా ఈడీకి సంబంధించిన వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారం నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.